అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మేక్ ఎ నోట్. ఈ వచనాన్ని మీరు బాగా రాసుకోండి దయచేసి. దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ యు. మీకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ నైట్ వి సా, రాత్రి మనము చూసాము, లైక్ మోసెస్ ప్రేడ్. మోషే భక్తుడు చేసిన ప్రార్థన. What did Moses pray? మోషే భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? Lord, if I am pleased in your sight, నేను నీ దృష్టిలో ఉన్నట్లయితే, if I am pleased in your sight, నీ దృష్టికి నేను ఉన్నట్లయితే show me the ways, నాకు మార్గం చూపించు, that I will know you, నేను నిన్ను తెలుసుకుంటాను, that I will have continued favor of yours. నీ యొక్క క్షేమము కలిగి ఉంటాను నేను. Hallelujah. హల్లెలూయా. So Moses wanted the continued favor in his life. మోషే భక్తుడు తన జీవిత కాలమంతా దేవుని క్షేమము కావాలని He కోరుకున్నాడు. wanted the favor of God in the going forward. అతడు దేవుని క్షేమములోనే ముందుకు పోవాలనుకున్నాడు. And he said, without your favor I cannot go. నీ క్షేమము లేకుండా నేను ముందుకు వెళ్ళలేను అన్నాడు. The Lord said, my presence will go with you. ప్రభు అన్నా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. And so as Moses prayed, మోషే భక్తులు ప్రార్థన చేసిన ప్రకారముగా, and second, like what Joshua prayed, రెండవది వచ్చి యెహోషువ భక్తులు he said, ప్రార్థించారు. as for me and my family, we will serve the Lord. నా మటుకు నేనును నా కుటుంబము యెహోవాను సేవించదము. In Joshua chapter 24, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో in the same way, అదే మార్గములో, because he knew, అతనికి తెలుసు, without your commitment from inside, నా హృదయాంతరంగంలో సమర్పణ లేకుండా it will not go well with us. అది మా దేవుని చిత్తం మన జీవితం జరగదు. Hallelujah. హల్లెలూయా. When I commit with all my heart, నా హృదయాంతరంగముతో సమర్పించుకుంటే my God will take care of every sitting. ప్రతిదీ కూడా దేవుడు బాధ్యత కలిగి ఉంటాడు నా పట్ల. Hallelujah. హల్లెలూయా. Everything will go well ప్రతిదీ కూడా మంచిగా జరుగుతుంది when you committed with all your heart. నీ హృదయపూర్వకముతో నీవు సమర్పించుకుంటే. And third thing we saw about David, మూడవది దావీదు భక్తుని గురించి విన్నాం. he committed his future into the protection of అతని యొక్క భవిష్యత్తుగా కాపదలు కావాలని కోరాడు. He said, Lord, protect me in my future. భవిష్యత్తులో కూడా నన్ను కాపాడని దావీదు భక్తుడు ప్రార్థించాడు. Where to protect from? ఎక్కడి నుంచి కాపాడాలి? From sin and idolatry, protect me, Lord. మన పాపము నుంచి, విగ్రహారాధన నుంచి నన్ను కాపాడు. He protect me, Lord. నన్ను కాపాడని ప్రార్థించాడు. Because I have no good thing but you. నాలో మంచితనం ఏది లేదు, నువ్వు ఒక్కడవే. Hallelujah. Hallelujah. He did not look at the palace. అతడు యొక్క భవనం వైపు చూడలేదు, He did not look at the cattle. లేక జంతువుల వైపు చూడలేదు. He did not look what he had. అతనికి ఏం కలిగి దాని వైపు చూడలేదు. He had hundreds of people with him, thousands of people with him. వందల వేల సంఖ్యలో ప్రజల చుట్టూరా ఉన్నారు. But he said, కానీ ఒకటి అన్నాడు, keep me safe. నన్ను నీ క్షేమములో ఉంచు. For he knew I trust of God. నీ యందు నేను విశ్వాసం ఉంచున్నాను. He committed his future అతనికి భవిష్యత్తు దేవునికి అప్పగించాడు, into Lord's care. దేవుని కాపుదలతో. And fourth we said, నాలుగవది ఏంటంటే, but the apostle Paul, అపోస్తలుడైన పౌలు భక్తుడు, he said that how can I be saved from this world? నేను ఈ లోకంలో ఏ రీతిగా క్షేమంగా ఉండగలను, How can I protect my salvation నా రక్షణ ఏ రీతిగా కాపాడగలను, unless Christ Jesus lives in me? క్రీస్తు నాలో నివాసము చేసే వరకు. So he says that check, test yourself, నిన్ను నీవే పరీక్షించుకోనము, examine నీవే పరీక్షించుకోనము and అన్నాడు. analyze దానంతా పరిశోధించుకో, and realize నీ యొక్క నీవే గ్రహించు, that do you have faith? నీవు విశ్వాసం కలిగిన వాడవో లేవో, Do you have Christ Jesus in you? క్రీస్తు నీ యందు ఉన్నాడో లేదో. If we have these two, ఈ రెండు నీలో ఉన్నట్లయితే we will be saved in this world. ఈ లోకములో మనము రక్షణ పొందినట్లయితే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Now today, ఈ రోజు this is what the Lord gave me. ఈ రోజు దేవుడు నాకు ఇస్తున్న మాట ఏంటంటే, He says that I lay a stone in Zion, a chosen, a precious cornerstone, and the one who trusts in him will never be put to shame. సియోనులో మూలరాతిని స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రవాడు
ఏ మాత్రం సిగ్గుపడడు. Hallelujah. Hallelujah. When you read Isaiah chapter 28 verse 16, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు the same thing is referred in Isaiah. ఇదే మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. In Isaiah he says, యెషయా భక్తుడు అంటున్నాడు, is a stone ఆయన ఒక రాతి, and it's a tested stone, అది పరీక్షింపబడిన రాయి, and it is a precious stone, అది విలువైన రాయి, and fourth he says a sure foundation stone. 4 మూల రాయిగా ఉన్నది అన్నాడు. Hallelujah. హల్లెలూయా. And that stone is a what? ఆ రాయి ఏమై ఉన్నది? Is a sure foundation stone. అది మూల రాతిగా ఉంచబడి ఉన్నది. For a man, మనిషికి, for the church, సంఘానికి there should be a sure foundation of life. ఒక పవిత్రమైన మూల రాయి వేయబడి ఉండాలి. Who is that sure foundation? ఎవరే మూల రాయి? We are not gathered here in the name of Pastor Moses. ఇక్కడంతా మనమందరం పాస్టర్ మోసెస్ గారి ద్వారా మనం చేర్చబడలేదు. We are gathered in whose name? ఎవరి నామములో ఇక్కడ చేర్చబడ్డాము? జీసస్. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములోనే. Because this church is the foundation of Christ. ఈ సంఘము యేసుక్రీస్తు అని పునాది మీద ఉన్నది. If this church is the foundation of Christ, ఈ సంఘము క్రీస్తు అన్న పునాది మీద ఉన్నప్పుడు about you are what? నువ్వు ఏమై ఉన్నావు? You are standing on which foundation? ఏ పునాది మీద నువ్వు నిలబడి ఉన్నావు? Which foundation you are standing? ఏ పునాది మీద నిలబడి ఉన్నావు? The foundation of Christ. క్రీస్తు అనే పునాది మీద నిలబడి So your ఉన్నావు. life, my life, నీ జీవితము, నా జీవితము, my sure foundation stone is Jesus Christ. నా మూల రాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకంటే When you read the same verse 23, ఇదే మాట 23లో మనం చదువుతున్నప్పుడు, read verse 23. 23వ వచనం, Read 22 to 23. 22, 23. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోనేను. 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Hallelujah. Now he says very clearly, ఈయన స్పష్టంగా చెబుతున్నాడు దేవుడు. why is the sure foundation? ఎందుకు ఆయన మూల రాయిగా ఉన్నాడంటే, that he bore all our sin on himself. మన పాప భారములన్నీ ఆయనే మోసుకున్నాడు. That you and me will deliver from sin. నీవు నేను ఈ పాప భారం నుంచి విడుదల పొందుకున్నాము. And live for righteousness. నీతి నిమిత్తము జీవించుటకు. Hallelujah. హల్లెలూయా. When you and me live for righteousness, నీవు నేను నీతి నిమిత్తం నిలబడినప్పుడు sin cannot be my master. ఓ పాపము అనే నా యజమానుగా ఉండడు. And next verse you read, మరొక వచనం ఏమంటున్నాడంటే, verse 25, what you read? 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Once upon a time all of us have gone away. ఒకప్పుడు మనమందరం దారి తప్పిపోయిన వారమే. All of us in darkness. అందరము అంధకారంలో ఉన్న వారమే. Even knowing Christ we have gone away. క్రీస్తును గురించి తెలుసు కూడా మనం దూరం అయిపోయాం. But now what he says? ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? Jesus Christ is the shepherd of your soul. నీ ఆత్మలకు యేసుక్రీస్తు కాపరిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Who is the shepherd of my soul? ఎవరండి మీ కాపరి మీ ఆత్మలకు? It is only Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. Because people you see only my outer portion. మనుషులు మా పై రూపాలు చూస్తారు. But it is the Lord who will search your hearts and mind. కానీ దేవుడు మాత్రము నీ ప్రాణాత్మ హృదయమును శోధిస్తున్నాడు. What is running in your heart? నీ హృదయంలో ఏమి జరుగుచున్నదో, What is happening in your life? నీ జీవితంలో ఏమి జరుగుచున్నదో, What kind of trouble is running in you? ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో, What kind of nature of sin that is trying to induce in you? ఎటువంటి పాపమనే భారంలో ఉన్నావో, What kind of things that the devil is trying to work in your life? అపవాది దుష్టుడు నీ జీవితంలో ఏ పని చేస్తున్నాడో Who will know? ఎవరికి తెలుసు? ఇవన్నీ He will not know. ఈయనకు తెలియదు, I will not know. నాకు తెలియదు.
Nobody knows. ఎవరికి తెలియదు. Who knows? ఎవరికి తెలుసు? The shepherd of my soul. ఆత్మల కాపరైన దేవుడు. Hallelujah. Hallelujah. He is the shepherd of my life. ఆయన నా జీవితానికి కాపరి. He is not only shepherd of my life. నా జీవితానికి కాపరి మాత్రమే కాకుండా He is watching over my life. నా జీవితాన్ని గమనిస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. How is he watching? ఎలా గమనిస్తున్నాడు? He has appointed angels to every one of us. ప్రతి ఒక్కొక్కరికి దూతలను ఆయన కాపుదల ఉంచాడు. You know, Psalm 91 we read 91వ కీర్తన మనం చదివినప్పుడు he sent his angels concerning us. ఓ మనల్ని కాపాడు దూతలను దేవుడు పంపాడు. He is sending his angels to concerning us. మన బాధ్యత కలిగి మన కాపాడుటకు దేవదూతలు పంపాడు కీర్తనలో ఉంది. What is concerning us? ఎటువంటి ఏ రీతిగా కాపాడుటకు? How I conduct my life. నా జీవితం ఏ రీతిగా నడిపించుకుంటున్నాను? What is there in my heart? నా హృదయంలో ఏముంది? What I speak. నేనేం మాట్లాడుతున్నాను? Inside the house how I behave with my people. గృహములో నేను మనుషులతో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నానో, how I behave myself in the church, సంఘంలో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నానో, how I behave myself in the society, నేను సమాజ బయట వెళ్ళినప్పుడు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నానో, am I acting or I am real, నేను నటిస్తూ ఉన్నానా ఒరిజినల్ గా ఉన్నానా, am I unclean out, I am unclean outside and unclean inside, బయట నేను శుభ్రంగా లేకుండా ఉన్నానా లోన శుభ్రత కలిగి ఉన్నానా, what I am, నేను ఏమై ఉన్నానో. there are angels concerning you and me. నీ గురించి నా గురించి దేవుని దూతలు గమనిస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. That is why he says he has appointed angels concerning our life. మన జీవితము గురించి పూర్తిగా గ్రహించుటకు ఆయన తన దూతలను పంపినాడు. And that is why when you and me completely commit our life to the Lord, మనం ఎప్పుడైతే దేవుని మన జీవితాన్ని సమర్పించుకుంటామో nothing will go wrong in our life. మన జీవితంలో ఏది కూడా తప్పు జరగదు. When you believe on the sure foundation of Jesus Christ, మూలరాయన యేసుక్రీస్తు మీద నీవు ఆధారపడి ఉన్నప్పుడు you and me will never be put to shame. మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచబడ నియము. Hallelujah. Hallelujah. Read Isaiah 45 verse 17. 45వ అధ్యాయం యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం Quick. Verse 17. 17వ వచనం చదవండి. 45:17. 45:17 యెహోవా వలన Hallelujah. Hallelujah. He says, I will never put you to shame. ఆయన అంటున్నా నేను ఎన్నటికీ సిగ్గుపడనియను. I will never put you to disgrace. నేను ఎప్పుడు కూడా నేను కృప లేకుండా ఉంచను. I will never put you to humiliation. నేను ఎంత మాత్రము కూడా సిగ్గుపరచనియను అంటున్నా. I will save you with the everlasting covenant. నేను నిత్య నిబంధనతో నిన్ను కాపాడుతానన్నా. Hallelujah. Hallelujah. I will save you with the everlasting covenant. ఓ నిత్య నిబంధనతో నిన్ను కాపాడుతానన్నా. Whom he will save? ఎవరిని ఆయన రక్షిస్తాడు? Only the one who trusts in him. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచున్నారో. What is the trust? ఏంటది విశ్వాసం ఉంచేది? My life, నా జీవితం is based on అది పూర్తిగా the sure foundation of Jesus Christ. మూల రాయైన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉన్నది. Hallelujah. Hallelujah. When you strongly believe, నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్ముతావో, and when you walk in that faith, ఆ విశ్వాసము ఎప్పుడైతే నడుస్తావో, you will never be put to shame. నీవు ఎంత మాత్రముగా సిగ్గుపడనీయవు. Hallelujah. Hallelujah. Whatever it is, అదేమైనా ఉండొచ్చు, whatever may be the situation, నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ you will never be put to shame. నీవు సిగ్గుపరచబడవు. Second thing, what happened? రెండవది ఏంటంటే Romans 9:31 to 33. రోమా 9వ అధ్యాయము 31 to 33. 31, 32. Read 9th chapter. 9th chapter 31 to 33. రోమా పత్రిక 9వ అధ్యాయం 31, 32. అట్లయితే మనమందరము నీతిని వెంటాడి అన్యజనుల నీతిని అనగా విశ్వాస మూలమైన నీతి పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను
ఆ నియమమును అందుకొనలేదు. వారు అవిశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండయు సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి త్రొట్టుపడిరి. Hallelujah. In the same chapter 10 verse 11, read verse 11. అదే 10వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. Verse 12 it says, 12వ వచనంలో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. Hallelujah. 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 When you trust, what happens? నువ్వు నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? You will not be put to shame. నీవు సిగ్గుపరచబడవు. People follow the laws, మనుషులు ధర్మశాస్త్రం వెంబడిస్తూ ఉన్నారు, but no faith. కానీ విశ్వాసం లేదు. But what we need, మనకేం కావాలి? we need faith. మనకు విశ్వాసం You కావాలి. have to believe. నువ్వు నమ్మాలి. You have to believe in Christ. క్రీస్తునందు విశ్వాసం You ఉంచాలి. have to believe in His word. ఆయన మా వాక్యం ముందు విశ్వాసం For ఉంచాలి. those who put faith, ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో they will never be put to shame. వారు సిగ్గుపరచబడరు. This is the word of God. ఇది దేవుని వాక్యం. What you believe, I don't know. నువ్వు ఏమి నమ్ముచున్నావో నాకు తెలియదు గాని But I believe in this living word. నేను జీవించుతున్న వాక్యం మీద విశ్వాసం And I ఉంచుతా. see every day. నేను ప్రతిరోజు చూస్తున్నాను. I see every day that His word is being fulfilled. ఆయన వాక్యము నెరవేర్చబడుచున్న నేను చూచుచున్నాను. Because He is faithful in you and He is faithful with me. నీతోనూ నాతోనూ ఆయన విశ్వాసం కలిగిన దేవుడై ఉన్నాడు. There is no Jews, there is no Greeks, there is no poor, there is no rich, there is no this village, there is no city. No, God is a God of all to bless everyone richly. యూదుడని గ్రీసు దేశస్థుడని ధనవంతుడని పేదవాడని అని తేడా ఏమి లేకుండా అందరూ కూడా ఆయన నామములో ఆశీర్వదింపబడిన వారు. Hallelujah. Hallelujah. He will bless you richly. నిన్ను దేవుడు సమృద్ధిగా He will ఆశీర్వదిస్తాడు. bless me richly. నన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. But you and me have to put that faith. అయితే నీవు నేను ఆ విశ్వాసం కలిగి ఉండాలి. Without faith, విశ్వాసం లేకుండా without trusting God, దేవుని మీద నమ్మకం ఉంచకుండా we cannot be blessed. మనం దీవించబడలేము. Without, how can I trust in Him? దేవుని ఏ రీతిగా నమ్మాలి మనము? The life of my foundation of my life is only Jesus Christ. నా జీవితం అనే మూలరాయి యేసుక్రీస్తు ప్రభువే. Hallelujah. Hallelujah. So when you do that, నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా చేస్తావో you have to receive a blessing. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. What blessing that you receive? ఏ ఆశీర్వాదం పొందుకోగలవు? 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు రాసిన పత్రిక 2:6లో 9:9. 9వ వచనం. Read the verse 9. 2:9 చూడండి దయచేసి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైనను యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్తోత్రైన ప్రజలై ఉన్నారు. Hallelujah. He says that you are called from darkness into the wonderful light. నీవు అంధకారముల నుంచి వెలుగులోనికి నడిపించబడి ఉన్నావు. Up to 2020, 2020 సంవత్సరం తర్వాత you would have seen lot of darkness. చాలా అంధకారం చీకటి చూసి ఉండొచ్చు. But when you trust in the Lord, నువ్వు దేవుని నమ్మకం వచ్చినప్పుడు, when you put your faith in God, దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు, and when your faith in Jesus Christ increases, నీ విశ్వాసము దేవుడు అభివృద్ధి పరిచే కొలది no more you will be in darkness. నీవు అంధకారములో ఉండవు. You are in the wonderful light of Jesus Christ. దేవుని యొక్క వెలుగులోనికి నువ్వు ఉంటావు. And then what he says? ఆ తర్వాత ఏమన్నాడు? You are not an ordinary people. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి కావు. He says when He brings you into the wonderful light, ఆయన యొక్క వెలుగులోనికి నువ్వు తీసుకొని వచ్చినప్పుడు, when you commit and come into the wonderful light, ఆయన అద్భుతమైన వెలుగులోనికి నువ్వు వచ్చినప్పుడు He says He is my chosen daughter. ఆయన అంటున్నాడు, ఈతను నేను ఏర్పరచుకున్న వంశము She అన్నాడు. is my chosen daughter. ఆమె నా
నేను ఏర్పరచుకున్న కుమార్తె, They are your holy sons. వారి యొక్క పరిశుద్ధమైన They బిడ్డలు, are holy daughters. ఓ పరిశుద్ధమైన బిడ్డలు, They are the royal priesthood. వారంతా దేవుని అతిథిమైన బిడ్డలు, And they are a priestly nation. వాళ్ళందరూ కూడా దేవుని వంశం కలిగిన వారు. God will not see any of your sins. నీ యొక్క పాపం దేవుడికి చూడనన్నట్టుకి The reason is that కారణం ఏంటంటే, when you and me are in the light, we will not commit sin. నీవు నేను దేవుని వెలుగులో ఉన్నప్పుడు పాపం ప్రవేశించదు. Hallelujah. హల్లెలూయా. What will happen? ఏం జరుగుతుంది? We will not commit sin. నీవు పాపము చెయ్యవు. We will run away from sin. పాపము నుంచి దూరముగా పారిపోతాం. And sin will go away from us. పాపం మనలో నుంచి వెళ్ళిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When you read Acts chapter 26 verse 18. అపొస్తల కార్యము 26:18. 26 Read that verse. 26వ అధ్యాయం చూడండి. అపొస్తల కార్యం 26 verse 18. 18 వచనం. 26 18. Quickly. త్వరగా చూడండి. అతను చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషదపరిచింది. తరువాత అతడు అక్కయ్యకు పొదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరుచుతూ అక్కడి శిష్యులకు రాసిరి. అక్కడికక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసింది. 26:18. అయిందమ్మా 26:18. అపొస్తల కార్యములు 26:18. నన్ను చేయున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము. నేను నీ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపెదనని చెప్పెను. Hallelujah. Please mark this word. ఈ వచనాన్ని మీరు గుర్తుగా పెట్టుకొని In రాసుకోండి. short, 5 points I want to tell you here. 5 విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. One is that the Lord opens the eyes. మొదటిది దేవుడు కళ్ళు తెరుస్తాడు. When you come into the wonderful light, ఆ దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినప్పుడు, when you know that you are a chosen one, నీవు ఏర్పరచబడిన వారిని తెలిసినప్పుడు, when you know that you are a royal priesthood, నీవు దేవుని యొక్క వంశంలో ఉన్న వ్యక్తిని when you తెలిసినప్పుడు, know that you are a holy nation, నీ ఒక పరిశుద్ధమైన జనముగా తెలిసినప్పుడు, first thing what does? మొదటిది ఏం జరుగుతుంది? My eyes is open నా కళ్ళు తెరవబడతాయి. and my darkness is turned to light. నా అంధకారము వెలుగుగా మారుతుంది. Second point, రెండవది, from Satan's hold I come under God's hold. దేవుని దుష్టుని యొక్క చేతుల నుంచి దేవుని చేతిలో From వచ్చేస్తాం. Satan's hold. Yeah. Say that because that's what the Bible says. దుష్టుని యొక్క No, not Dustan. Say Satan. సాతాను చేతుల నుంచి దేవుని చేతుల్లోకి వస్తాం. Hallelujah. Hallelujah. You are saved from where? ఎక్కడి నుంచి నువ్వు రక్షింపడ్డావు? From the hand of Satan. సాతాను చేతుల నుంచి. Which means అర్థం ఏంటి? whatever Satan has a plan against you, నీ పట్ల సాతాను ఏదైతే విరోధంగా తలపెట్టినాడో everything the Lord will cancel. ప్రతిదీ కూడా దేవుడు తొలగిస్తాడు. In 2021 from now on, 2021వ సంవత్సరం ఇది మొదలుకొని from today onwards, ఈ రోజు నుంచి because you have committed to the ministry of God, దేవుని సేవ చేయాలని తీర్మానించుకున్న and గనుక the Lord has set you free from the works of Satan into his power. సాతాను యొక్క పనుల నుంచి దేవుడిని విడుదల చేసి దేవుని కార్యము చేయడానికి దేవుడు పూనుకున్నాడు. Hallelujah. Hallelujah. And fourth, what he does, నాలుగవది ఏంటంటే forgiveness of sin to salvation. పాప సమాపణ కలిగి రక్షణలోనికి వచ్చుట. Hallelujah. Hallelujah. He forgives all our sins. మన పాపములన్నీ క్షమించు దేవుడు. But that doesn't mean that we have to go back to sin. అంటే దానికి అర్థం ఏంటంటే తిరిగి మన పాపమై పోవాలని కాదు. No more a slave to sin. ఎంత మాత్రం పాపానికి బానిస కాకూడదు. 2020 you would have struggled. 2020 సంవత్సరంలో నువ్వు నిజముగా నీవు కష్టపడి ఉంటావు. 21
21లో You have to walk with the faith that my God has forgiven my sins. నా పాపములు దేవుడు క్షమించున్నాడు గనుక దేవుడితో నేను నడవాలి. When you know that your sins are forgiven, నీ పాపములు క్షమించబడిన తెలిసినప్పుడు then you are moved from sin to salvation. నీ పాపము నుంచి రక్షణలోనికి నువ్వు వచ్చావు. And fifth point, ఐదవది, I was a sinner. నేను పాపిని, Now I'm a saint of God. ఇప్పుడు నేను దేవుని భక్తుని. Hallelujah. Hallelujah. Who are you? ఎవరు నీవు? You are a saint. దేవుని భక్తునివి. Say I'm a saint. చెప్పండి, నేను దేవుని భక్తుని. They say I'm a saint. నేను దేవుని భక్తురాలని. Hallelujah. హల్లెలూయా. You are no more what? నువ్వు ఎంత మాత్రము నీవు No more a sinner. పాపివి కావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. This is how the Lord does. ఇది దేవుడు చేస్తున్న కార్యం. Amen. ఆమేన్. What time will close? Another 10 minutes, 5 minutes? Another 5 minutes, 10 minutes? 5 నిమిషాలు 10 నిమిషాలు ముగిద్దామా? అడుగుతున్నా. Okay. Now, you come back to same 1 Peter. మొదటి పేతురు రండి, మూలాంశానికి రండి. See, you can read from various verses. కొన్ని వచనాలు మీరు చదవచ్చు, but you can make a note and you can go home and read. మరి ఇంటికి వెళ్ళి చదవచ్చు, కాదు రాసుకోవచ్చు మీరు. When God called Israel, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పిలిచినప్పుడు God said they are my treasured possession. వాళ్ళందరూ కూడా ప్రశస్తమైన దేవుని బిడ్డలు. Hallelujah. హల్లెలూయా. He said they are very treasured possession for me. దేవునికి ఇశ్రాయేలు ప్రజలు చాలా ప్రశస్తమైన వారు. I can lose anything in the world, లోకంలో ఏదైనా నేను విడిచిపెడతాను but I కానీ cannot lose my people of Israel. నా ఇశ్రాయేలు ప్రజలను మాత్రం నేను విడవను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. More than Israel, ఇశ్రాయేలు ప్రజల కంటే you and me are precious. నీవు నేను కూడా దేవునికి ప్రశస్తమైన వ్యక్తులు. You know why? ఎందుకు తెలుసా? Israel was not under the blood ఇజ్రాయేలు of Jesus Christ, ఇజ్రాయేలు యేసు రక్తము కింద ఉన్నవారు కారు. but you and me are under the blood of Jesus. మరి నువ్వు నేను యేసు రక్తములో ఉన్నాం మనం. Hallelujah. Hallelujah. My soul, my spirit and my body is sanctified in the blood of Jesus. నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము యేసు రక్తానికి ప్రతిష్ఠింపబడింది. Hallelujah. హల్లెలూయా. And so I can confidently say నేను యథార్థంగా మాట చెప్పగలను, that in me Christ lives. క్రీస్తు నాయందు నివాసం చేయును. Hallelujah. Hallelujah. So I am more than precious than the people of Israel. ఇశ్రాయేలు ప్రజల కంటే నేను ఎక్కువగా ప్రశస్తమైన వ్యక్తిని. When I look at it, no, నేను ఎప్పుడైతే చూసినప్పుడు God loves the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు. This mobile, ఈ మొబైల్ ఫోను, any technology, ఏ తాంత్రిక అయినా, either airplane or a bomb or gun or anything, ఏదైనా విమానమైనా ఒక బాంబు అయినా ఏదైనా గాని వస్తువు, Israel is always number 1 in the invention. దాంట్లో కనిపెట్టే దాంట్లో ఇశ్రాయేల్ దేశము మొదటి స్థానంలో ఉన్నారు. God has blessed them with so much of wisdom. ఆ రీతి జ్ఞానముతో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించాడు. But we have greater covenant with God. కానీ మనకు గొప్ప నిబంధన దేవునితో ఉంది. We have covenant in Christ with God. క్రీస్తులో మనము దేవునితో నిబంధన ఉంది మనకు. Then I used to wonder, నేను ఆశ్చర్యపడేవాడిని, Lord, give us more than what you have given to the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన దాటి కంటే మాకు కూడా ఇవ్వము అని అడిగేవాడిని నేను. You ask, God will give you. నీవు కూడా అలా అడుగు, దేవుడు ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. The problem is that సమస్య ఏంటంటే we don't know. మనకు తెలియదు, We don't ask. మనం అడగము. You ask according to His will. దేవుని చిత్త ప్రకారంగా అడగండి, You will be blessed. నీవు దీవించబడతావు. Amen. ఆమేన్. Okay. Now, because if you read the word, there are so many verses for that. ఆ వచనంలో అనేక విషయాలు చదివినప్పుడు Deuteronomy 7:6, Deuteronomy 14, Deuteronomy 26, Deuteronomy 28. ద్వితీయోపదేశ కాండములో 14వ అధ్యాయము, తర్వాత 14:2లో 26:19లో 28:19లో కూడా నువ్వు చదవచ్చు. You go home and read. ఇంటికి వెళ్ళి చదవని వాక్యాలు. How precious is Israel in the sight of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఎంత ప్రశస్తమైన వారో అర్థమవుతుంది. And you and me are even more precious. నీవు నేను వాటికంటే ఎక్కువగా ప్రశస్తమైన వారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. And so let us come here and we quickly will finish it off. త్వరగా మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. So finally one point, you read chapter 2 verse 1. 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి పేతురులోనే
ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయమును ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. Hallelujah. Hallelujah. You have to taste that God is good. ప్రభు దయాళుడని రుచి చూడాలి మనం. Amen. ఆమేన్. When you and me taste Him good, దేవుడు రుచి మనము చూచినప్పుడు I tell you, your life will change. నీ జీవితం మార్చబడుతుంది. Your life and my life will change. నీ జీవితం నా జీవితం మార్చబడుతుంది. How it will change? ఎలాగ మార్చబడుతుంది? You read the word. బైబిల్ చదవండి, వాక్యం చదవండి, You ask God, దేవుని అడగండి, today I want a promise. నాకు ఆ వాగ్దానము కావాలి. Today, ఈ రోజు, every day, ప్రతిరోజు Lord, I want a promise. నాకు వాగ్దానము కావాలి. I want your word. నీ మాట కావాలి. I want you to speak to my heart. నా హృదయముతో మాట్లాడు. You ask, నువ్వు అడిగితే అడుగు. Lord will speak from His word. దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతాడు. When He speaks to you, ఆయన వాక్యముతో నీతో and you మాట్లాడినప్పుడు will see that word is coming true, దేవుని వాక్యం సత్యములో వచ్చుచున్నది గ్రహిస్తావు. and you will be surprised నీవు ఆశ్చర్యపడుతావు. that God is always good. ప్రభు ఎల్లప్పుడూ మంచివాడు. Hallelujah. Hallelujah. And so He says, అందుకంటున్నాడు, when you have tasted that Lord is good, ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల so get rid of all the dark deeds. ఏదైతే అంధకారములో వాటిని తొలగించండి. Whatever He says in this, ఈ వచనంలో ఏదైతే అంటున్నాడో, go through the entire chapter of Peter, 1 Peter chapter 2, మొదటి పేతురు 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. and you see what all He says. అదే చెబుతున్నాడు అన్ని చూడండి. Lord, you have to say one thing today. ప్రభువా అని ఒక పని చేయని చెప్పాలి. Lord, this year ఈ సంవత్సరం I want to taste. నేను రుచి చూడాలి. How many of you want to ask? ఎంతమందికి ఇష్టం ఉంది ఈ Lord, I మాట want to అడగాలి. taste you, Lord. నేను నిన్ను రుచి చూడాలి ప్రభా. That ఎంతమంది you are ఇష్టపడుతున్నా? always good. నువ్వు మంచివాడివి అని. You have called us for a ministry. నీ సేవ చేయడానికి పిలిచావు. This is a ministry church. ఇది పరిచయం చేసే సంఘము. I want to taste you as a good. నీ ఒక మంచితనాన్ని రుచి చూడాలి. My family have to taste. నా కుటుంబం కూడా రుచి చూడాలి. The నేను ministry have to taste. ఓ పరిచయం కూడా రుచి చూడాలి. My work and everything, O Lord, నా పని సమస్తము కూడా that I will grow in Christ. నీ క్రీస్తులో ఎదగాలి. Amen. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? There's so many other things, but I just want to cut it short. అనేకమైన విషయాల్లో కానీ నేను క్లుప్తంగా చెప్పాను ఇంతవరకు. Amen. ఆమేన్. All that the Lord is asking is that, అన్ని దేవుడు అడుగుతున్నది ఏంటంటే, how much do you believe in Christ? క్రీస్తులో నువ్వు ఎంతవరకు నమ్ముచున్నావు? How much you put faith in Christ? క్రీస్తులో ఎంత విశ్వాసం వేస్తావు? Is He your foundation of life? నీ జీవితానికి యేసుక్రీస్తు పునాదిగా ఉన్నాడా? Is He a foundation of life? నీ జీవితానికి యేసయ్య పునాదిగా ఉన్నాడా? If not, today commit your life. ఒకవేళ లేకపోతే ఈ రోజు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయి. Commit your life today. నీ జీవితం ఈ రోజే దేవునికి అంకితం It చేయి. will change your life. నీ జీవితాన్ని మార్చుకో. It will change your life. అది నీ జీవితాన్ని మారుస్తుంది. Your life will change. నీ జీవితం మార్చబడుతుంది. You will never be put to shame. నీవు ఎంత మాత్రము సిగ్గుపరచబడవు. This is Bible. ఇది దేవుని గ్రంథం. This is God's word. ఇది దేవుని మాట. It's God's word to you. దేవుని మాట నీ కొరకే. For those who trust in Him will never be put to shame. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వాడు ఏ మాత్రము సిగ్గుపరచబడడు. Anyone who trusts in Him, ఎవరైనా సరే దేవుని విశ్వాసం ఉంచిన వారు they will never be put to shame. వారు సిగ్గుపరచబడరు. He is faithful ఆయన విశ్వాసం గల దేవుడు to bless us richly. మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించుటకు. But one thing that we need to do. ఒక విషయం మనం చెయ్యాలి. Whom do you trust? ఎవరిని నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు? Whom are you holding to? ఎవరిని నువ్వు కలిగి ఉన్నావు? Is it Christ క్రీస్తునా or anything else? లేక మరొకటి ఏదైనా? You and me నీవు నేను are drawn into the wonderful light from darkness. మనము అంధకారం నుంచి వెలుగులోనికి మనం దేవుడు నడిపించి Yes, we have drawn. ఆయన
తీసుకొని వచ్చాడు మనల్ని. He has drawn us. ఓ అంధకారం నుంచి మన వెలుగులో He has నడిపించాడు. pulled us. ఆయన మనల్ని లాగాడు. Because we will never come. మనం ఎంత మాత్రం రాము కాబట్టి But He has pulled us ఆయన మనం లాగాడు తనలో వెలుగులోనికి. to the wonderful light. ఓ అద్భుతమైన వెలుగులోనికి. He is calling you to the wonderful light. ఈ అద్భుతమైన వెలుగులో నేను పిలుస్తున్నాడు దేవుడు. 2021. 2021వ సంవత్సరం That you will not see darkness. నీవు అంధకారంలో చూడవు. In Psalms 139. 91వ కీర్తనలో 139. 139వ కీర్తనలో The Bible says. బైబిల్ చెబుతుంది, Even the darkness. అంధకారము Even that will not be dark to us. అది మనకు అంధకారముగా ఉండదు. Because to God, దేవునికి even the darkness was not dark. అంధకారం కూడా అంధకారముగా లేదు. Because He is a God of wonderful creation. ఆయన అద్భుతమైన సృష్టికర్త. And He is calling you and me to the wonderful light. ఆ అద్భుతమైన వెలుగులోనికి నన్ను పిలుస్తున్నాడు ఆయన. If you believe, నువ్వు నమ్మినట్లయితే, when you trust in Him, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, and dedicate your life, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించినట్లయితే, commit your life. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయి. 2021 commit. 2021వ సంవత్సరం దేవునికి సమర్పించుకో. Say, Lord, I want to taste. ప్రభువా, నేను నిన్ను రుచి చూడాలి. I want to experience you. నేను నీ యందు నాకు అనుభవం కావాలి. How many of you going to ask this? ఎంతమంది అడగాలనుకుంటున్నారు ఈ మాట? You can lift up your hand. అటువంటి వారిని కుడి చేయి పైకి ఎత్తొచ్చు. Say, Lord, I want to experience you. ప్రభువా, నేను ఆ యొక్క అనుభవం కావాలి నాకు. And I want to taste you. రుచి చూడాలి ప్రభువా. Every dark deeds get rid of me. ప్రతి నా చుట్టూ ఉన్న ప్రతి అంధకారం తొలగించబడుతుంది. Every dark deeds get rid of me. ఓ ప్రతి అంధకారము సమస్తము తొలగిపోతుంది. You pray, you pray. అందరూ ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేయండి. Pray, every dark deeds get rid of me. ఓ నా చుట్టూ ఉన్న ప్రతి అంధకారం అంతా తొలగిపోనుగా ప్రార్థన Every చేయండి. dark deeds get rid of me. ఓ ప్రతి అంధకారము సమస్తము తొలగిపోనుగాక. I come to you, Lord. నీ ఎత్తుకునే వస్తున్నాము. I come to you, Lord. నీ ఎత్తుకు వచ్చిన్నాను. Receive me, Lord. నన్ను తను స్వీకరించు. I want to taste you. నిన్ను రుచి చూడాలి. I want to experience you. నేను అనుభవం పొందుకోవాలి. You are good. నీవు మంచి వాడివి. You are good. నీవు మంచి వాడివి. You are good always. నువ్వు ఎల్లప్పుడూ కూడా మంచి వాడివి. Your mercies endures forever. నువ్వు కనికరము గల దేవుడు ఎల్లప్పుడూ. Grace endures forever. ఓ నీ కృప గల దేవుడు ఎల్లప్పుడూ. Loving kindness endures ఓ forever. నీ ప్రేమ కలిగిన దేవుడు. Power endures ఓ forever. శక్తిమంతుడైన దేవుడు. Your name endures forever. నీ నామం ఎల్లప్పుడూ ఉండును గాక. Your authority endures forever. నీవు అధికారం కలిగిన దేవుడు. Your kingdom endures forever. నీ రాజ్యము నిరంతరం ఉండును గాక. Nothing can shake you. ఏది నిన్ను కదిలించదు. I want to experience you. నాకు ఆ అనుభవం కావాలయ్యా. Open your mouth and speak. నోరు తెరచి అందరూ ప్రార్థన చేయండి దేవునితో. Open your mouth. నోరు తెరవండి. Open your mouth. దేవునితో మాట్లాడండి. నోరు తెరచి Release yourself. నీ మాట నీవే విడుదల చేయి. Release yourself in the presence of God. నీవే దేవుని సన్నిధిలో ఈ మాటలు విడుదల చేయి. నోటితో Release yourself. నీ యొక్క మాటలు విడుదల చేయి. Release yourself. నీవే నీ మట్టుకు విడుదల చేయి మాటలు. He wants you to pull you. He wants to make you to live in righteousness. నీతి మార్గములలో జీవించాలని ఇష్టపడుతున్నాడు. As a holy nation. పరిశుద్ధమైన రాజ్యముగా. As a chosen people of God. ఏర్పరచబడిన వంశముగా. You are not ordinary people. నీ ఒక సామాన్యమైన వ్యక్తివి కావు. Your church is not an ordinary నీ church. సంఘం సామాన్యమైనది కాదు. You are not ordinary people. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి కావు. Please don't underestimate yourself. నిన్ను నీవే విశ్రాంతి కలిగిన వాడుగా ఉండొద్దు. No, don't underestimate. అటువంటి రీతిగా ఉండకుండా. Don't look at the people from other places. ఓ మరొక చోట్ల ఉన్న ప్రజల వైపు చూడొద్దు. You are special. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. You are treasured possession of God. నీవు ఒక దేవుని ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నావు. You are a treasured possession. నువ్వు దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. Because His blood is in you. ఎందుకంటే ఆయన రక్తము నీలో ఉన్నది. His blood is on you. ఆయన రక్తం నీ మీద ఉన్నది. His blood is in your family. ఆయన రక్తం నీ కుటుంబం మీద ఉంది. Blood is in your house. ఆయన రక్తం నీ కుటుంబం మీద ఉంది. His blood is in your workplace. ఓన్లీ ఆయన రక్తము నీ
బలిస్థలంలో ఉంది. His blood is upon your cattle and everything that is. ఓ ఆయన రక్తము జంతువుల మీద సమస్త వైపు మీద ఉంది. Everything His blood is there. ప్రతి మీద దేవుని రక్తం ఉంది. You are completely hidden in the blood of Jesus. యేసు రక్తము పరిపూర్ణముగా ఉండగలిగిన వ్యక్తివి. You are covered in His wounds. ఆయన గాయముల చేత నీవు స్వస్థత పొంది ఉన్నావు. He took everything on Himself. ఆయన సమస్తము తీసుకున్న నీ కోసం. He went through insult and shame. నీ కొరకు ఆయన బాధపడి శ్రమపడి ఉన్నాడు. Because He wants to deliver you and me. ఎందుకంటే నిన్ను నన్ను విడుదల చేయాలని. He went through that worst treatment. ఆయన చాలా హీనమైన పరిస్థితికి వెళ్ళాడు. He was nailed to that cross. ఆ కల్వరి శిలువలో యాగమాయెను. And He shed His blood and is wounded. ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించాడు. That you will live a righteous life. నువ్వు యథార్థంగా జీవించాలని. That you will live a righteous life. నీ యథార్థమైన నీతిమైన మార్గం జీవించాలని. And by His wound you will be healed. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. He will cover you in His wounds. ఆయన గాయముల చేత నిన్ను He కప్పుతాడు. will cover you in His wounds. ఆయన గాయముల చేత నిన్ను కప్పుతున్నాడు. You will not be a misery. నీవు ఎంత మాత్రమే దేవునికి విరోధం ఉండవు. You will not be a mystery. నీవు మర్మంగా ఉండవు. But you will be a ministry. నీవు పరిచారకుడుగా ఉంటావు. You will rise up to be the ministry. దేవుని పరిచర్యలు చేయడానికి నువ్వు లేపబడుతున్నావు. You. ఇది నీవు. It is you. ఇది నీవు. The Lord is calling you. దేవుని పిలుస్తున్నాడు. Those who called, He predestined them. దేవుడు ఎవరైతే పిలిచాడో పిలువబడిన వారందరినీ ఏర్పరచుకున్నాడు. And those who predestined, He justified them. ఎవరైతే పిలువబడిన వాళ్ళందరూ కూడా న్యాయపు తీర్పులో ఉన్నారు. And those who justified, He glorified them. ఎవరైతే న్యాయపు తీర్పులో ఉన్నారో వారి ద్వారా వారు మహిమపరచబడి ఉన్నారు. All things work together for good for those who love God, who are called according to His purpose. దేవుని చిత్త ప్రకారం పిలువబడిన వారు దేవుని ప్రేమ మూలంగా ఉన్నవారు సమస్త మంచిదే సమకూర్చి జరుగుతున్నది. Everything will work good for you. ప్రతిదీ కూడా నీకు మంచిదే జరుగును. Lift up your hand. చేతులు పైకెత్తండి. Lift up your hand and say, మీ చేతులు పైకెత్తి ఈ మాట చెప్పండి. Lord, I commit. ప్రభువా నీకు సమర్పించుకుంటున్నాను. Lord, I surrender. నీకు నేను లోబడుతున్నాను. I surrender, O Lord. నేను నీకు లోబడుతున్నానయ్యా. Rabo shaka raba dara baba dura baba dara baba shaba. Odi rababa karaba shamda la rababa dura baba. Bauri basha bodora bala raba karabodi raba. Bless your church, O Father. మీ సంఘమును ఆశీర్వదించయ్యా. Multiply them, O God. అభివృద్ధి చేయి ప్రభువా. I speak this word from Hebrews 6:13. ఎబ్రీ పత్రిక 6:13 మూలముగా మాట్లాడుతున్నాను. Because there is no one above you. నీకంటే పరిణామం ఏది లేదు. The Lord swore by Himself. దేవుడు తానే స్వయముగా చేయుచున్న కార్యం. That surely blessings that I bless you. ఆయన ఆశీర్వదించిన రీతిలో And ఆశీర్వదిస్తాను. I'm multiplying that I multiplied you. ఓవన అభివృద్ధి కొలది అభివృద్ధి పరిచేదను. That blessings be fruitful in your life. ఆ యొక్క ఫలితము నీ జీవితంలో ఉండును గాక. In your church, నీ సంఘములో, in your life. నీ జీవితములో Commit your life to God. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. Trust in Him alone. ఆయన యందు మాత్రమే నీవు విశ్వాసం ఉంచు. You will not be put to shame. నీవు సిగ్గుపరచబడవు. For one who called you is faithful. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. Trust in Him. ఆయన యందు విశ్వాసం ఉంచు. May the Lord bless you. దేవుడు మీద దీవించి, May the Lord be gracious unto you. దేవుడు నీకు కృపగల దేవుడుగా నీ మీద ఉండు. May the Lord make His face shine upon you. దేవుడు తన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపజేయును గాక. Richly bless you. ఆ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. May His Spirit be with you. దేవుని ఆత్మ నీతో ఎల్లప్పుడూ ఉండును గాక. In Jesus' name. యేసు నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఒకసారి మనమందరము దేవుని సన్నిధిలో